హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఇది అమ్మవారి ఫేస్ అండి. వరలక్ష్మి వ్రతానికి కలిసిగా పెట్టుకుంటాము. ఇది ఎంగ్రేవింగ్ కూడా చాలా బాగుంది. నీట్గా కిరీటము అంతా కూడా చాలా బాగా ఇచ్చారు మనకి. ఇది జర్మన్ సిల్వర్ ఫేస్ అండి. ఇది వెనకాల వచ్చి ఇలా 2 రింగ్స్ ఇచ్చారు కొబ్బరికాయకి పెట్టుకోవడానికి. దీంట్లో వచ్చి మనకి 2 సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చి బిగ్ సైజ్ అండి, ఇది వచ్చి స్మాల్ సైజ్ అండి. ఇవి ఏనుగులండి, జర్మన్ సిల్వర్ ఏనుగులు. చాలా అందంగా ఉన్నాయి. ఎంగ్రేవింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీనికి పూజకి అన్నిటికి డెకరేషన్కి అన్నిటికి వాడుకోవడానికి చాలా బాగుంటాయండి. దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చి ఫ్రూట్ బాస్కెట్ అండి మనకి. దీంట్లో ఫ్లవర్స్కి ఫ్రూట్స్కి అన్నిటికీ యూస్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా వెళ్తుందండి. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. హ్యాండిల్ కూడా చాలా బాగుందండి పట్టుకోవడానికి. ఇది జర్మన్ సిల్వర్ అండి. ఇది జర్మన్ సిల్వర్ ప్లేట్ అండి. ఇది పూజలకి ఫ్రూట్స్ వేసుకోవడానికి ఫ్లవర్స్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి కూడా చాలా బాగా వాడుతున్నారు దీన్ని. అండ్ మ్యారేజెస్కి కూడా దీన్ని కాలు కడుక్కుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వాడుతున్నారు. దీంట్లో ఇది స్మాల్ సైజ్ అండి. దీంట్లో మనకి బిగ్ సైజ్ ఉందండి. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి సైజు. ఇది జర్మన్ సిల్వర్ 4 గుత్తులు. దీనికి పైన నెమల ఎంగ్రేవింగ్ వచ్చింది. ఇది పసుపు కుంకం అక్షంతలు వేసుకుని రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో 2వి ఉన్నాయి, 3వి ఉన్నాయి, 4ది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది వచ్చి నెక్స్ట్ ఇంకో కప్పు. దీంట్లో మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చారు. సైడ్ అంతా కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా రిటర్న్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది వచ్చి ఇంకా చిన్న బౌల్ అండి. ఇది చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. ఇది వచ్చి మనకి ధూప్దాని అండి. ధూప్దాని పెట్టుకోవడానికి అగరత్తులు గుచ్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చి ఓం సింబల్గా యూజ్ ఉన్నది. చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని. ఇది జర్మన్ సిల్వర్ అండి. ఇది నెక్స్ట్ వచ్చి ఇది ఏనుగు ప్లేట్ అండి. దీనికి కూడా ధూప్దాని అండ్ అగరత్తులు వాడుకోవడానికి చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కిట్టి పార్టీస్కి అన్నీ కూడా యూజ్ అవుతున్నాయి. ఇది వచ్చి జర్మన్ సిల్వర్ ప్లేట్. ఇది సైడ్ అంతా కర్వ్స్గా డిజైన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా డిజైన్ చాలా బాగుంది. వెనకాల వచ్చి 3 కోడ్లు ఇచ్చారు మనకి. నుంచోడానికి కూడా చాలా బాగుంది. ఇది అన్నప్రాసనలకి పూజలకి రిటర్న్ గిఫ్ట్స్కి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇందులో వెనకాల ఇంకొక సైజు ఉందండి మనకి. ఇది కూడా కర్వ్స్ డిజైనే వచ్చింది మనకి. మధ్యలో అనేది డిజైన్ డిఫరెన్స్ అయ్యింది. ఇది కూడా చాలా బాగుంది మనకి. జర్మన్ సిల్వర్ అండి. ఇది కూడా ఎంబోజింగ్ వచ్చిందండి దీనికి. నెక్స్ట్ వచ్చి మనకు ఇంకో ప్లేట్ ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా పూజలకి వాడుకోవచ్చు. నక్షి వచ్చింది అంతా. లైట్ వెయిట్గా కూడా ఉంది. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ ఇంకొక ట్రే మోడల్. ఇది వచ్చి వెనక సైడ్ అంతా కూడా ఫ్లవర్స్ లాగా కర్వ్స్ డిజైన్ వచ్చింది. మధ్యలో వచ్చి డిజైన్ వచ్చింది మనకి. ఇది కూడా చాలా బాగుందండి. ఇందులో కూడా మనకు సైజెస్ ఉన్నాయి. బల్కీగా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటండి. ఇది జాలీ ప్లేట్ అంటారు. మధ్యలో వచ్చి చాలా బాగుందండి డిజైన్. ఎంగ్రేవింగ్ కూడా చాలా బాగుందండి. ఈ సైడ్ అంతా చూసారా ఎంత బాగున్నదో. దీనికి కూడా 3 కోళ్ళు ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్స్కి పెళ్ళిళ్ళకి అన్నిటికి కూడా చాలా బాగుందండి, యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఉంది మన దగ్గర. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా సైడ్ వచ్చి వేరే డిజైన్ అండి. దీని లోపల వచ్చి ఇలాగా డిజైన్ వచ్చిందండి. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ. ఇది జర్మన్ సిల్వర్ కంచం అండి మనకి. ఇది చాలా బాగుంది. దీంట్లో కూడా ఫ్లవర్ కార్వింగ్ ఇచ్చారు. ఇది మనకి పూజకి వాడుకుంటున్నాము.
దీంట్లో వచ్చి 5 కప్పులు కూడా ఉన్నాయండి. ఇది ఇలా సెట్గా కావాలంటే సెట్గా తీసుకోవచ్చు, విడిగా కావాలంటే విడిగా కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇది కూడా సైడ్ కార్వింగ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. పువ్వులు వేసుకోవడానికి, ప్రసాదాలు పెట్టుకోవడానికి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇది మనకి లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు ఏనుగులు వచ్చినాయండి. ఇది మనకి పసుపు కుంకుమ వేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇది రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఇచ్చుకుంటున్నారు. దీంట్లో డక్ మోడల్ వచ్చి ఇలా ఏనుగులు, వినాయకుడు ఏది కావాలంటే ఆ డిజైన్ ఉందండి. ఇప్పుడు చాలా బాగుందండి ఇది. ఇవి కుందులండి, సేమ్ సిల్వర్ లెక్కలే ఉన్నాయి, కాకపోతే ఇవి జర్మన్ సిల్వర్ అండి. పైన చూసారా ఎంత బాగుందో అసలు కార్వింగ్ అనేది. నెమలు చూసారా ఎంత అందంగా ఉందో మనకి. చాలా చాలా బాగున్నాయండి ఇవి. దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది మనకి జర్మన్ సిల్వర్ బిందండి. చుట్టూరా అష్టలక్ష్మిలు వచ్చినాయండి. డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి. ఇది పెళ్ళిళ్ళకి, గోపురవేశాలకి, పూజలకి, వ్రతాలకి అన్నిటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. పైన డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి. సేమ్ లైక్ సిల్వర్ లాగానే ఉందండి, కాకపోతే ఇది జర్మన్ సిల్వర్ అండి. చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇది జర్మన్ సిల్వర్ పుల్లలు. ఇది వెనకాల ఫ్లవర్స్ గుచ్చుకునేది. వెనకాల కొబ్బరికాయకి ఇది వెనకాల గుచ్చుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. డెకరేషన్ పర్పస్గా యూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. చాలా బాగా ట్రెండ్లో ఉంది అది. ఇది వచ్చి కొబ్బరికాయకి పెట్టుకునే స్టాండ్. దీనికి దండలు, పువ్వులు, జర్మన్ సిల్వర్ దండలు అన్నీ కూడా పెట్టుకుంటున్నారు. ఇది కొబ్బరికాయకి మధ్యలో ఇలా గుచ్చుకుని వాడుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఇది మామిడాకులండి. ఇది చెంబులో పెట్టుకుని కొబ్బరికాయ పెట్టుకుని కలసికి వాడుకునే మోడల్ అండి. ఇది చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది సేమ్ సిల్వర్ లెక్కలే ఉంది, కాకపోతే ఇది జర్మన్ సిల్వర్ అండి. ఇవి జర్మన్ సిల్వర్ అరటి చెట్లు అండి. లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో. డిజైన్ కూడా చాలా బాగుందండి. దీనికి చూసారా గోల్డ్ కలర్లో అరటికాయలు అనేది ఇచ్చారు మనకి. ఇది వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి డెకరేషన్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇది మనకి 3 సైజెస్ 4 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగుంది డెకరేషన్కి. ఇది అందరూ ఇప్పుడు లేటెస్ట్గా వాడుతున్నారు.